ఆడవారైనా మగవారైనా కొందరు డబ్బు పెట్టుకునేందుకు పర్సులను ఎక్కువగా వాడతారు. డబ్బే కాదు, క్రెడిట్, డెబిట్ కార్డులు, ఇతర కార్డులు, ఫోటోలు వగైరాలను చాలా మంది తమ తమ పర్సుల్లో పెట్టుకుంటారు. అయితే డబ్బు, క్రెడిట్, డెబిట్ కార్డుల వరకు ఓకే. మరి ఫోటోలు, ఇతర వస్తువుల సంగతేంటో అంటే అక్కడ మనం పరిశీలించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ముందు చెప్పినట్టుగా డబ్బు, క్రెడిట్, డెబిట్ కార్డులు కాకుండా వేరే వస్తువులు పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలట. లేదంటే వాటి వల్ల ఆర్థిక సమస్యలు ఎదురవుతాయట. ఈ క్రమంలో పర్సుల్లో మనం పెట్టుకోకూడని పలు వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్యామిలీ ఫోటో, చనిపోయిన వారి ఫోటో. పర్సుల్లో కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోటోలు లేదంటే చనిపోయిన వారి ఫోటోలను అస్సలు పెట్టుకోకూడదట. అలా చేస్తే వాటి వల్ల నెగిటివ్ ఎనర్జీ ప్రసారమై దాంతో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయట. చైనా వారు ఉపయోగించే ఫెంగ్షూ వాస్తు దీని గురించి చెప్తోంది. ముందు చెప్పిన ఫోటోలతో పాటు దయ్యాలను పోలిన చిహ్నాలు, యుద్ధం, హింస, అశ్లీలం తదితర అంశాలకు చెందిన ఫోటోలను కూడా పర్సులో పెట్టుకోకూడదట. అలా చేస్తే అన్ని సమస్యలే ఎదురై డబ్బులు బాగా ఖర్చయిపోతాయట. నేలపై పర్సు. చాలా మంది మహిళలు తమ పర్సు లేదా హ్యాండ్ బ్యాగ్లను నేలపై పెడతారు. అది వాష్రూమ్, రెస్టారెంట్, థియేటర్ వంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఇలా ఎక్కువగా చేస్తారు. అయితే అలా పర్సులను నేలపై ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదట. వారే కాదు, పురుషులు కూడా తమ పర్సులను, వ్యాలెట్లను నేలపై ఉంచరాదు. అలా చేస్తే ఆర్థిక పరంగా చిక్కులు ఎదురవుతాయట. అక్కర్లేని చెత్త. ఏటీఎంల స్లిప్పులు, బిల్స్ పే చేసిన స్లిప్పులు, చాక్లెట్ ర్యాపర్స్ వంటి పనికిరాని చెత్తను పర్సులో పెట్టరాదు. సాధారణంగా మహిళలు ఇలా ఎక్కువగా చేస్తారట. వారే కాదు, పురుషులు కూడా ముందు చెప్పిన చెత్తను పర్సులో పెట్టరాదు. అలా చేస్తే డబ్బు నిలవదట, ఎక్కువగా ఖర్చవుతుందట. నీట్గా, శుభ్రంగా పర్సు ఉంటే దాంతో పాజిటివ్ ఎనర్జీ వచ్చి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయట. కాయిన్స్. స్త్రీ, పురుషులు చాలా మంది తమ పర్సులోనే కాయిన్స్ ను కూడా పెడతారు. కానీ అలా చేయకూడదట. డబ్బు నోట్లు, కాయిన్స్ కు వేరేగా పర్సులు పెట్టుకోవాలట. అలా చేస్తే ఆర్థిక సమస్యలు ఉండవట. తాళం చెవులు. తాళం చెవులను కూడా కొందరు తమ తమ పర్సులు, హ్యాండ్ బ్యాగుల్లో వేస్తారు. అలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ప్రసారమైన ఆర్థిక సమస్యలు వస్తాయట. కనుక వాటిని కూడా ప్రత్యేకంగా పెట్టుకోవడం బెటర్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.